వీళ్ళు కూడా నాకు తెలిసి ఫీడ్బ్యాక్ అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు అన్నది. అందుకని ఒకేసారి చేయకుండా తెలివిగా దశల వారీగా చేసుకొస్తున్నారు. ఎట్లా ఉందంటే మొదట ఒక కేసులు, ఆ తర్వాత ఇదిగో అభివృద్ధి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మళ్ళీ కొన్ని కేసులు, దాని మీద వీళ్ళు వెధవులు అనేది ప్రొజెక్ట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ అదేదో వస్తుంది, ఆ సంస్థ వస్తుంది, ఈ సంస్థ వస్తుంది అని చెప్పడం. అంటే ఓ పక్కనేమో సొంత నాయకులు సొంత కార్యకర్తల్ని మానసిక సంతృప్తిపరచడం కోసం వైసీపీ వాళ్ళని వేధించడం, కేసులు పెట్టడం. రెండో పక్కనేమో అభివృద్ధి వైపు వెళ్ళిపోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ని తీసుకురావడం. ఈ మధ్యలో అసలు చర్చ జరగకుండా లైక్ రోడ్లకి టోల్ ట్యాక్సుల గురించినో, లేకపోతే చివరికి ఇరిగేషన్ ప్రాజెక్టులే ప్రైవేట్కి ఇస్తామంటామో, తర్వాత సూపర్ 6లో ఇవ్వకుండానే దాని గురించిన చర్చ రానియకుండా చూడటం, ఇవి ఒక ఏడాది దాకా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాదిలోపు వీళ్ళు ప్రవర్తించే తీరు జెన్యూన్గా అనిపిస్తే జనం ఓకే అంటారు. అది సరిగ్గా లేదు, అక్రమంగా ఉంది, దౌర్జన్యపూరితంగా ఉంది అనుకుంటే అది వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు జగన్కి మొదటి 3 ఏళ్ళు పెద్దగా వ్యతిరేకత రాలా, 4వ ఏడాది నుంచి వచ్చింది. ఎందుకని ఆ చంద్రబాబు గారి అరెస్ట్ ఇష్యూ అప్పటి నుంచి వచ్చింది వ్యతిరేకత అనేది. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అప్పుడు అట్లాంటప్పుడు మొదట్లో రాలా. కాబట్టి తొలినాళ్లలో వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే నాకు అర్థమైనంత వరకు